మమతా బెనర్జీ సర్కారుతో అమీతుమీ తేల్చుకునేందుకు ఎన్నికల సంఘం రెడీ అయిపోయింది. ఇందులో భాగంగా బెంగాల్ సర్కారులో కీలక పోస్టులున్న పలువురిని ఎన్నికలు ముగిసేంత వరకు తొలగించింది. వారి స్థానంలో కొత్త అధికారులను నియమించింది. ఇలా తొలగింపుకు గురైన వారిలో చీఫ్ సెక్రటరీ, డీజీపీ, కోల్కతా కమిషనర్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి మరోసారి యుద్ధం ప్రారంభమైంది. బెంగాల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికల సంఘం యాక్టివ్ అయింది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ పాలనా యంత్రాంగానికి సంబంధించి అనేక చర్యలు చేపట్టింది. పాలనా యంత్రాంగంలో కీలక పదవుల్లో ఉన్న వారిని అక్కడి నుంచి తొలగించింది. ఆయా పోస్టుల్లో కొత్త వారిని నియమించింది. కాగా ఎన్నికల సంఘం తీసుకున్న ఈ చర్యలు హాట్ టాపిక్గా మారాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నందిని చక్రవర్తిని ఆ బాధ్యతల నుంచి ఎన్నికల సంఘం తొలగించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంటే గవర్నమెంట్లో చాలా పెద్ద పోస్ట్. అలాంటి కీలక పోస్టులో ఉన్న అధికారిని ఎన్నికల సంఘం బాధ్యతల నుంచి తొలగించింది. కాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టులో మరో సీనియర్ అధికారి దుష్యంత్ నరియాలాను ఎన్నికల సంఘం నియమించింది. అలాగే పశ్చిమ బెంగాల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఉన్న పీయూష్ పాండేను పక్కన పెట్టింది. డీజీపీ అంటే మొత్తం రాష్ట్రానికే పోలీస్ బాస్. అంతటి కీలక పోస్టులో ఉన్న పీయూష్ పాండేను కూడా ఎన్నికల సంఘం తొలగించింది. కాగా పీయూష్ పాండే స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి సిద్ నాథ్ గుప్తాను ఈసీ నియమించింది. అలాగే హోంశాఖ కార్యదర్శి కూడా ప్రభుత్వంలో కీలక పోస్ట్ కిందే లెక్క. ఇప్పటి వరకు బెంగాల్ హోంశాఖ కార్యదర్శిగా జగదీష్ ప్రసాద్ మీనా ఉన్నారు. తాజాగా ఆయనపై ఎన్నికల సంఘం వేటు వేసింది. హోంశాఖ కొత్త కార్యదర్శిగా సంఘమిత్ర ఘోష్ను నియమించింది. కథ అక్కడితో ఆగలేదు. కోల్కతా పోలీస్ కమిషనర్ను కూడా ఎన్నికల సంఘం మార్చింది. ఇప్పటి వరకు కమిషనర్గా ఉన్న సుప్రతీం సర్కార్ను పక్కన పెట్టింది. ఆయన స్థానంలో అజయ్ కుమార్ నందును ఎన్నికల సంఘం నియమించింది. కాగా పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి ఈసీ తాజా సమీక్ష చేసింది. ఈ సమీక్షలో సదరు కీలక పోస్టుల్లో ఉన్న వారిని తొలగించి కొత్తవారిని నియమించాలని ఎన్నికల సంఘం నిర్ణయించుకుంది. అంతేకాదు, తొలగించిన సదరు అధికారులను ఎన్నికలు ముగిసేంత వరకు ఎలక్షన్కు సంబంధించిన ఎలాంటి డ్యూటీలోకి తీసుకురాదని ఈసీ ఆదేశించింది. ఈ నిర్ణయాలు తక్షణమే అమలు చేయాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది. ఇదిలా ఉంటే ఈసీ తీసుకున్న నిర్ణయాలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల సంఘం తీరుపై మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్ సర్కార్పై కక్షపూరితంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని మమత మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ సమావేశాలు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు బాయ్కాట్ చేశారు. కాగా ఈసీ తీసుకున్న నిర్ణయాలు బెంగాల్లో రాజకీయ దుమారం రేపుతున్నాయి. దీంతో ఈసీకి వ్యతిరేకంగా ఉద్యమించేందుకు మమత సన్నద్ధమయ్యారు. కాగా బెంగాల్లో 2 దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మొదటి దశ ఏప్రిల్ 23న ఉంటుంది. అలాగే ఏప్రిల్ 29 రెండో దశ పోలింగ్ ఉంటుంది. కాగా మే 4న ఫలితాలు వెల్లడవుతాయి. మొత్తం మీద మమతా బెనర్జీ సర్కారుతో అమీతుమీ తేల్చుకునేందుకే ఎన్నికల సంఘం రెడీ అయింది.